తెల్లారితే ఊర్లల్లా సర్పంచ్ ఓట్లకు నామినేషన్లు పోటీ చేస్తోళ్ళు ఈ పాటికే తయారు కావచ్చురు. అయితే పార్టీ గుర్తుల మీద నిలబడకుండా పార్టీల సపోర్ట్ తోటి పోటీ చేస్తుంటారు. ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయబ్బా. ఏకగ్రీవం చేస్తే డెవలప్మెంట్కు పైసలు ఇస్తామని ఆఫర్లు సుత ఇస్తుండే వరకు పబ్లిక్ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక రేపటికెళ్ళి ఊర్లల్లో అసలు రాజకీయం షురువైతుంది. కానీ ఇప్పుడైతే మా అక్కలు మురిసిపోయి ముచ్చట చూద్దాం. మేం సగం మాకు సగం అన్నట్టుగానే ఉన్నది పో. సర్పంచ్ ఎలక్షన్లలో సగం సీట్లు మా అక్కలయ్యే. మరి రాష్ట్రంలో 12,728 పల్లెలుంటే 5,849 సీట్లు రిజర్వ్ అయినాయి. అంటే 146%. ఈ సీట్లలో అక్కలు తప్ప అన్నలు పోటీ చేస్తానికి ఛాన్స్ ఉండదు. జిల్లాల లెక్క చూస్తే అన్నిటికంటే నల్గొండలో 404 సీట్లు వచ్చినాయట. ఇంకో 12 జిల్లాలలో 200 సీట్ల చొప్పున మహిళా లీడర్లు కుర్చీలో కూర్చోబోతున్నారు. ఇక జనరల్ రిజర్వేషన్ వచ్చిన కాడ ఎవరైనా నిలబడొచ్చు కాబట్టి ఆడ కూడా అక్కలకు ఛాన్స్ ఉంటది. గా లెక్కన చూస్తే ఈ కిత్తకు తెలంగాణ అంతటా మహిళా సర్పంచులే ఎక్కువ ఉంటారు పక్క. ఇక మొత్తం సీట్లలో జనరల్ 5,244, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, ఎస్టీలకు 3,201 సీట్లు ఫైనల్ అయినాయి. బీసీలకు 8 జిల్లాలలో, ఎస్సీలకు 5 జిల్లాలలో 100కు మీద సీట్లు వస్తున్నాయి. మహిళా కోటా చూసినా జనరల్ చూసినా నల్గొండ జిల్లా వాళ్ళకే ఎక్కువ. ఇటు రిజర్వేషన్లు ఫైనల్ అయినాయి, అటు ఓట్ల గంట మోగింది. తెల్లారితే పల్లెలలో ఫస్ట్ విడత నామినేషన్ల పండుగ వచ్చే నెల 11 నాడు ఓట్లు. అటు ఇంకా 14, 17 తారీఖులలో కడమ ఊళ్ళలో పెడతారు. పొద్దుగాల బ్యాలెట్ల ఓట్లేస్తే పొద్దుముకే వరకే మీ సర్పంచ్ ఎవరో తేలిపోతుంది. ఇక పోటీ చేస్తోళ్ళు నామినేషన్లకు ప్రచారానికి తయారుగుండ్రి మరి.